ఈ రోజు యువ జర్నలిస్టులు ఇద్దరు, ఒక సీనియర్ జర్నలిస్టు, ఒక యువ జర్నలిస్టు కూడా మహిళలను చూడకుండా కూడా వాళ్ళని అక్రమంగా అరెస్ట్ చేసుకొని ఇక్కడ తీసుకొచ్చి పెట్టారు. అసలు ఏం చెప్తారు, ఏం కేసులు, అసలు ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది అనుకుంటున్నారు? అంటే వీళ్ళు అంటే ఎఫ్ఐఆర్ ఎప్పుడైతే మేము చెక్ చేసామో ఎఫ్ఐఆర్ ప్రకారము సెక్షన్ ఏదైతే మెన్షన్ చేశారో అది చాలా చిన్న సెక్షను. వాళ్ళు ఏదైతే ఒక వీడియో ఒక ఇంటర్వ్యూ తీసుకున్నారు, ఆ ఇంటర్వ్యూని అంటే టెలికాస్ట్ చేశారు వాళ్ళ దాంట్లో. సో అది చేసినందుకు ఎవరో సమ్ అదర్ 2 persons, దేర్ ఆర్ 2 FIRs యాక్చువల్లీ. ఎఫ్ఐఆర్ నెంబర్ 527, 528 అని. అసలు 2 కంప్లైంట్లు చూస్తే బోత్ ఆర్ వన్ అండ్ ద సేమ్. ఒక పర్సనే డ్రాఫ్ట్ చేసి 2 వేరే పేర్లతోటి 2 కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది. సో అలాంటి కంప్లైంట్ ఏంటి అంటే వాళ్ళు దేవర్ ఆన్లైన్లో బ్రౌజ్ చేస్తున్నప్పుడు అనుకోకుండా వీళ్ళు ఏదైతే టెలికాస్ట్ చేశారో, రిలీజ్ చేశారో ఛానల్లో ఆ రికార్డింగ్, ఆ రిపోర్ట్ని అది చూసి అది చాలా అభ్యంతరకరంగా ఉంది. సీఎం గారిని తిట్టినట్టుగా ఉంది. సీఎం గారిని తిట్టేవి ఇప్పుడు ప్రజలు వాళ్ళ మనోభావాలను చెప్తున్నారు. ఇప్పుడు మీరు జర్నలిస్టులు ఏదైనా ప్రజలకి కష్టం వచ్చినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు మనోవేదనకి గురయ్యి సరే వాళ్ళ లాంగ్వేజ్ యూజువలీ వాళ్ళ లాంగ్వేజ్ ఏది ఉంటుందో ఆ లాంగ్వేజ్ ప్రకారం సరే వాళ్ళు ఒక వీడియో ఇచ్చేస్తారు. బట్ నిజంగా కూడా వాళ్ళు బాధితులు, బాధపడుతున్న వాళ్ళు. ఆ బాధపడుతున్న వాళ్ళ విషయాలని మీరైతే పబ్లిక్లోకి తీసుకెళ్తారు కదా. సో మీరు టెలికాస్ట్ చేసిండ్రు, మీరు మీ ఛానల్లో ఏదైతే ఇచ్చేసారో దాన్ని కూడా ఆ విషయంలో కూడా జర్నలిస్టుల మీద కేసులు పెట్టి జర్నలిస్టులని తీసుకురావడం అనేది ఎంతవరకు సబబు చెప్పండి. ఇదే విషయానికి సంబంధించి అసలు ఎక్కడి నుంచి కేసు ఫైల్ అయింది? ఎఫ్ఐఆర్ అయితే మీరు చూసిరా ఒకసారి మొత్తం పూర్తిగా? ఎక్కడి నుంచి కేసు అయింది? ఓకే, ఎవరు కేసు పెట్టినట్టుగా ఉందంటే నేను చెప్తాను ఇప్పుడే. ఒక కైలాష్ అనే వ్యక్తి ఒక ఎఫ్ఐఆర్ బుక్ చేశాడు. ఇంకొక ఎఫ్ఐఆర్లో అసలు వీళ్ళు ఎవరో సమ్ థర్డ్ పార్టీస్. సో ఇప్పుడు యాక్చువల్గా నిజంగా వీళ్ళు ఇంత క్లీన్గా ఇంత బ్రౌజ్ చేసుకుంటూ ఎన్నో కంప్లైంట్స్ లాట్ చేస్తా అంటే నిజంగా మరి ఎన్నో కంప్లైంట్స్ ఉన్నాయి. మరి రియల్గా అన్నిట్లో అలా చేస్తున్నారా? అందరికీ ఆ విధంగా చేస్తున్నారా? సో అలా లేదు, కావాలని కొంతమందిని మాత్రమే వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు. సో ఆ టార్గెట్ చేసి దాని ప్రకారం వాళ్ళు ఇలాంటి ఒక వంశీకృష్ణ అనే వ్యక్తి, అతను ఎక్కడుంటాడంటే సమ్ ఉస్మాన్గంజ్లో ఉంటాడు వంశీకృష్ణ అనే వ్యక్తి. సో ఇతని ఇచ్చిన కైలాష్ అనే వ్యక్తి ఏమో ఉస్మాన్గంజ్లో ఉంటాడు. వంశీకృష్ణ ఎక్కడ? ఉస్మాన్ షాయి గంజ్. అంటే బోతారు ఉస్మాన్ షాయి గంజోలే. అంటే ఇది చాలా ప్రీ ప్లాన్డ్. మీకు నేను 2 కంప్లైంట్లు ఇస్తాను, సేమ్ కంటెంట్స్ యాజ్ ఇట్ ఈస్, కాపీ టు కాపీ, మక్కీ టు మక్కీ అంటారు కదా, అట్లాంటి ఒక 2 కంప్లైంట్లు నీకు చేశారు. ఇద్దరు పేరు మెన్షన్ చేశారా దాంట్లో? అన్నోన్ అని ఉంది. నిప్పుకోడి అనే న్యూస్ ద్వారా ఇది టెలికాస్ట్ చేయడం జరిగింది అన్నారు. అన్నోన్ అంటే ఇప్పుడు పోలీసులు చాలా వ్యవస్థల్లో భాగంగా ఇప్పుడు వాళ్ళ అన్నోన్ వీళ్ళిద్దరిని వీళ్ళే వేసారు, వీళ్ళే ఫైల్ అని చెప్పి ఎట్లా గుర్తించారు, వాళ్ళని ఎట్లా అరెస్ట్ చేసుకొని తీసుకొని వచ్చారు అనుకుంటున్నారు మీరు? ఎగ్జాక్ట్లీ కరెక్ట్ పాయింట్. ఇప్పుడు మనం ఒక సామాన్య వ్యక్తిగా మీరే ఈ క్వశ్చన్ చేయగలుగుతున్నారంటే ఇప్పుడు 10th రోజు వాళ్ళకి కంప్లైంట్ వచ్చినప్పుడు ఇనిషియల్గా ప్రైమా ఫేసి వాళ్ళు ఎంక్వైరీ చేయాలి కదా. ఎంక్వైరీ చేసిన తర్వాత సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి. మన హైకోర్టు ఇచ్చిన సర్క్యులర్ ఉంది బేసింగ్ ఆన్ సుప్రీంకోర్టులో సైటేషన్స్ ఏదైతే గైడ్ లైన్స్ వచ్చాయో దాని ప్రకారం కంపల్సరీ బిలో 7 years ఏముందండి, జస్ట్ సెక్షన్ 353 Clause 2, 352 ఆఫ్ BNS అది ఓపెన్ చేయమ్మా. సో అది దాంట్లో ఏం పెట్టారు, చాలా చిన్న సెక్షన్ అది. సో దానికి కంపల్సరీ ఖచ్చితంగా నోటీసే ఇవ్వాలి. సెక్షన్ 35 Clause 3 ఆఫ్ BNSS చట్టం ప్రకారము ఒక నోటీస్ ఇచ్చి మీ ఎక్స్ప్లెనేషన్ ఏంటి ఇవ్వండి అని అడగాలి. అలాంటి ఆపర్చునిటీ అయితే ఇవ్వాలి కదా. సో అలాంటి ఆపర్చునిటీ ఇవ్వలేదు. పొద్దున ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి సంబంధించిన దాంట్లో నేను సోషల్ మీడియాలో చూసిన సీనియర్ జర్నలిస్ట్ ఎవరైతే రేవతి గారు ఉన్నారో ఆయన సోషల్ మీడియా ఎక్స్లో వేదికగా చెప్పిందంటే తన మీదకి భారీ ఎత్తున పోలీస్ బలగాలు వచ్చారు. దాని దగ్గర 30 మంది పోలీస్ బలగాలు వచ్చేసి నన్ను అరెస్ట్ చేశారు. అంత అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏందని చెప్పి అడుగుతుంది. అసలు ఈ అరెస్ట్ సంబంధించి ఒక అన్నోన్ పర్సన్ అని చెప్పేసి ఎఫ్ఐఆర్లో నమోదు చేసుకున్న తర్వాత ఆమెను ఆల్రెడీ ఐడెంటిఫై చేసి ఒక 30 మంది ఒక సీనియర్ జర్నలిస్ట్ అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని చెప్పేసి అనుకుంటాను మీరు? అంటే అదే కదా, అదే ఈ పోలీసు వాళ్ళు అసలు యాక్చువల్గా దీనికి ఆన్సర్ ఇవ్వాలి. ఆ విధంగా ఒక తీవ్రమైన నేరస్తులని అరెస్ట్ చేసే విధంగా 30 మంది పోలీసులు, 30 మందికి పైగా పోలీసులు పొద్దున 5 గంటలకు వెళ్ళి హై హ్యాండెడ్లీ ఫోర్స్ఫుల్గా ట్రాక్ చేశారంట. వాళ్ళ హస్బెండ్ని నేను అడిగాను. వాళ్ళ హస్బెండ్ ఎప్పుడైతే నాకు ఇన్స్ట్రక్ట్ చేశారో మేడం ఇలా అరెస్ట్ చేశారు, ఇట్లా సైబర్ క్రైమ్స్ పోలీసులు అంటే నేను ఇక్కడికి వచ్చాను యాక్చువల్గా. సో బిఫోర్ దట్ ఈ టోల్డ్ మీ క్లియర్లీ. అండ్ సెల్ ఫోన్స్ తీసుకున్నారంటే ఎప్పుడైతే నేను సెల్ ఫోన్ ఇవ్వను, బికాస్ మీరు చూడండి సుప్రీంకోర్టులో సైటేషన్స్ ప్రకారం కూడా అలా సెల్ ఫోన్ తీసుకోవడానికి లేదు. వీళ్ళకి నోటీస్ ఇవ్వాలి, ఇచ్చి త్రూ కోర్ట్ ఆఫ్ లా ప్రాపర్ ఛానల్ ద్వారా దే హ్యావ్ టు టేక్ ద సెల్ ఫోన్స్. సో సెల్ ఫోన్ని హై హ్యాండెడ్లీ తను ఇవ్వను అని రెసిస్ట్ చేస్తే చాలా ఫోర్స్ఫుల్గా డ్రాగ్ చేసుకుంటూ తీసుకెళ్తూ ఆమె జైలు నుంచి లాక్కున్నారంట. అదేవిధంగా వీళ్ళ హస్బెండ్ ఎప్పుడైతే ఆపడానికి ప్రయత్నిస్తే వాళ్ళ హస్బెండ్ సెల్ ఫోన్ తీసేసుకున్నారు. వాళ్ళ హస్బెండ్ యాక్చువల్లీ షూట్ చేశారంట. వీళ్ళు ఏదైతే ఇంతమంది పోలీసులు వచ్చారో ఆయన ఫోన్లో షూట్ చేస్తుంటే ఆ ఫోన్ లాగేసుకున్నారంట. ప్లస్ ఆయన ల్యాప్టాప్ లాగేసుకున్నారంట. సో ఇవన్నీ
అన్నీ తీసేసుకొని ఇక్కడికి వచ్చేసారు. ఇక్కడికి వచ్చిన తర్వాత పరిస్థితి ఏంటంటే నేను వచ్చాను అరౌండ్ 8:15 AM నేను వచ్చేసరికి ఇక్కడ అంత టైం అవుతుంది. రాగానే పోలీసులు ఏం చెప్పారంటే సిఐ నరేష్ గారు ఉన్నారు, సో ఆయన అని చెప్తే నేను ఆయన ఛాంబర్లోకి వెళ్ళాను. అసలు మీరు చూడండి, ఛాంబర్లోకి వెళ్ళినప్పుడు ఒక అడ్వకేట్ వచ్చినప్పుడు అడిగినప్పుడు అట్లీస్ట్ దే షుడ్ ఆఫర్ ఎ సీట్. ఓకే, దే హ్యావ్ నాట్ డన్ దట్, హీ హాజ్ నాట్ డన్ దట్. సో నేను వెళ్ళేసి ఇట్లా రేవతి గారు ఇంకా తన్వి గారిని ఇట్లా అరెస్ట్ చేశారంట, నిజమేనా అంటే అవును నిజమే, మేము కోర్టుకు పంపించేసామన్నారు. అంటే నోటీస్ ఇవ్వాలి కదా సార్. సో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం కానీ సర్క్యులర్ ప్రకారం కానీ యూ షుడ్ ఫాలో ద గైడ్ లైన్స్ కదా. సో ముందు నోటీస్ ఇవ్వండి, నోటీస్ ఇస్తే మేము కంప్లైంట్ చేస్తాము, వాళ్ళకి చూపించండి అని చెప్పాను నేను. సో ఆయన అన్నారు లేదు లేదు మేము పంపించేసాము, నోటీస్ వాళ్ళ బ్రదర్కి ఇచ్చాము, రేవతి బ్రదర్కి ఇచ్చామన్నారు. ఇమీడియట్లీ ఐ టోల్డ్ హిమ్ రేవతి బ్రదర్ లేరు, రేవతి బ్రదర్కి ఏమి ఇవ్వలేదు మీరు అని అన్నాను నేను. అనగానే ఆయన ఒక్కసారి కన్ఫ్యూజ్ అయిపోయి లేదు వాళ్ళ హస్బెండ్కి ఇచ్చామన్నారు. సో వాళ్ళ హస్బెండ్కి ఎలా ఇచ్చారు అంటే వాట్సాప్ చేసాం వాళ్ళ హస్బెండ్కి అన్నారు. అనగానే నేను అన్నాను వాళ్ళ హస్బెండ్ సెల్ ఫోన్ మీరు తీసుకొని వచ్చేసారు, సో వాళ్ళ హస్బెండ్కి ఎలా ఇస్తారు మీరు అనేసి నేను. చాలా కాంట్రడిక్షన్స్ కనపడుతున్నాయి. ఏమంటే 10వ తారీఖు కేసు నమోదు కావడం, అన్నోన్ అని రావడం, అరెస్ట్ చేయడం, ఒక 30 మంది పోవడం, వాళ్ళ హస్బెండ్కి సంబంధించిన దాంట్లో చేయడం, అంటే ఇదన్నిట్లు చూస్తుంటే ఇది అక్రమ కేసు అని చెప్పేసి ప్రభుత్వం భయపడుతుందా? ఆ తర్వాత ఇంకొక విషయం కూడా తెలుస్తూ ఉంది సోషల్ మీడియాలో, వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి సీసీ కెమెరా ఫుటేజ్ని కూడా పోలీసులే ధ్వంసం చేశారని చెప్పేసి. నిజంగా అది మీకు ఏమైనా వచ్చిందా వార్త? తప్పక వచ్చింది. వాళ్ళ హస్బెండ్ నాకు మళ్ళీ యాక్చువల్గా నేను ఐ టోల్డ్ హిమ్ ఆల్రెడీ మీ అపార్ట్మెంట్లో సీసీ క్యామ్స్లో రికార్డ్ అయ్యి ఉంటుంది కదా, మీరు ఆ ఫుటేజెస్ అన్ని మాకు పంపించండి అని చెప్పి నేను అడిగాను. అడిగినప్పుడు ఆయన వెళ్ళారు, అక్కడికి వెళ్తే ఆయన ఎంత సర్ప్రైజ్ అయిపోయారంటే ఆయన వెళ్ళి అడగగానే వాచ్మెన్ చెప్పారు అసలు పోలీసులు మళ్ళీ ఒక 5-6 మంది పోలీసులు అరౌండ్ 7:30కి మళ్ళీ వెళ్ళారంట వాళ్ళ అపార్ట్మెంట్ దగ్గరికి. వెళ్ళేసి ఆ వాచ్మెన్ని డ్రాగ్ చేసుకుంటూ కాలర్ పట్టుకొని తీసుకెళ్ళి బెదిరించి అదేదైతే సీసీ ఫుటేజెస్లో వచ్చిందో అదంతా రిమూవ్ చేశారంట. సో నేను అడుగుతున్నాను ఇంత హై హ్యాండెడ్నెస్ ఎందుకు? అంత తీవ్రమైన క్రైమ్ ఏముంది అందులో? ప్రజలు చెప్పిన వాళ్ళ మనోవేదన, వాళ్ళ మనోభావాలు, వాళ్ళ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అందరికీ ఉంటుంది. ఆ విధంగా మన కాన్స్టిట్యూషన్ అంటే కల్పించిన హక్కులు ఏదైతే ఉన్నాయో దాని ప్రకారమే వాళ్ళు వెళ్ళి వాళ్ళు ప్రశ్నించిన దాన్ని వాళ్ళు టెలికాస్ట్ చేశారు. దాంట్లో తప్పేముంది? ఒకవేళ మీకు తప్పుగా అనిపిస్తే వాళ్ళు ఇమీడియట్గా నోటీస్ ఇవ్వచ్చు కదా. సో ఏమి ఇవ్వకుండా సో ఇలాంటి ఏమంటారు ఇల్లీగల్ యాక్టివిటీస్ పోలీస్ వాళ్ళు, సైబర్ క్రైమ్స్ వాళ్ళు ఈరోజు చేయడం జరిగింది. మీరు లోపలికి వెళ్ళినా అసలు ఏం చెప్తా ఉన్నారు మీకంటే ఇట్లా మా సంబంధించిన కొంతమంది తీసుకొని వచ్చారు మహిళా జర్నలిస్ట్, వాళ్ళు ఎక్కడ పంపించారంటే వాళ్ళు చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే మీరు వాట్సాప్ చేసినని చెప్పారు, మీరు ఆల్రెడీ వాళ్ళ హస్బెండ్ ఫోన్ కూడా ఇన్నే ఉందని చెప్పారు. అంటే వాళ్ళు ప్రాపర్గా వాళ్ళని ఇక్కడనే ఉంచారా? ఇక్కడ కోర్టుకు సబ్మిట్ చేస్తే మీరు ఒకవేళ అడ్వకేట్ కనుక పోయి ఆరాధిస్తే సమాచారం ఇవ్వాల్సిన అవసరం వీళ్ళకు ఉందా యాజ్ పర్ లా ప్రకారం? తప్పకుండా వాళ్ళు సమాచారం ఇవ్వాలి. ఇప్పుడు కొత్త BNSS చట్టం ప్రకారము ఎప్పుడైతే అంటే ఇప్పుడు ఈ కేసులో వీళ్ళు అక్యూజ్డ్ కింద లెక్క, వాళ్ళని కస్టడీలోకి తీసుకున్నప్పుడు దే హ్యావ్ ఎ రైట్ అండ్ అడ్వకేట్. సో కంపల్సరీ అడ్వకేట్ అసిస్టెన్స్ని వాళ్ళు ఒప్పుకోవాలి పోలీసులు, వాళ్ళకి చట్టం తెలిసిన వాళ్ళే కదా. సో నేను వెళ్ళాను, ఈ మాట కూడా చెప్పాను, BNSS చట్టం ప్రకారం తప్పకుండా మీరు అడ్వకేట్కి ఆపర్చునిటీ ఇవ్వాలి, నేను అసిస్ట్ చేస్తాను. నా క్లయింట్స్ మీరు అన్నారు కదా పోలీస్ స్టేషన్, నేను అన్నాను 8:15 8:20 అవుతుంది, ఈ టైంలో కోర్టు ఎందుకు ఉంటుంది, మీరు కోర్టుకి ఎలా పంపించాను అంటున్నారు, మరి జడ్జి గారు ఇంటి దగ్గర ఏమైనా రిమైండ్ చేశారా ఏంటి చెప్పమంటే ఈ డినైడ్. సో మీన్ వైలో అతను ఎవరికో ఫోన్ చేసి ఫోన్ ఉందా అంటే వాళ్ళ కానిస్టేబుల్ ఎవరో ఐ థింక్ ఫోన్లో కన్ఫర్మ్ చేశారు అవును వాళ్ళ హస్బెండ్ సెల్ మన దగ్గరే ఉందని. సో ఈ లోపల ఆయన చెప్పడానికి పోయే లోపల ఆయన ఎదురుగా ఒక టాల్ గై ఎవరో పొడుగుగా ఉన్న వ్యక్తి కూర్చొని ఉన్నాడు, అతను యూనిఫామ్లో లేడు. ఓకే, అతను లేకుండా ఏంటంటే ఇమీడియట్గా మేమిద్దరం మాట్లాడుతుంటే మధ్యలో ఇన్వాల్వ్ అయిపోయి మీరు మా డ్యూటీలు చేసుకొనియరా, మీరు ఎందుకు వచ్చారు అసలు, మీకు చెప్తున్నాం కదా మీరు వెళ్ళండి కోర్టులో చూసుకోమన్నాం కదా కోర్టులో చూసుకోండి అనేసి చాలా రూడ్గా మాట్లాడాడు ఆ వ్యక్తి. అసలు కోర్టులో సబ్మిట్ చేసిరా వీళ్ళని కోర్టుకు పంపించిరా అనే దాని మీద మీకు క్లారిటీ కోసం పోతే మీరు కోర్టులో చూసుకోమనంటే అంటే ఎట్లాంటి ఇది ఒక అక్రమ కేసులు ఓకే, కానీ అక్రమ అరెస్టులు చేసిన తర్వాత ఇలా మహిళలు వాళ్ళ భద్రత చాలా అవసరం ఉంటుంది. వచ్చిన వాళ్ళు అసలు CCS పోలీసులా కాదా అని కూడా వాళ్ళకు డౌట్స్ ఉంటాయి. వాళ్ళ అరెస్ట్ని కూడా అరెస్ట్ చేసిన తర్వాత ఎంతసేపట్లో కన్ఫర్మ్ చేయాలండి? అంటే వాళ్ళు ఇమ్మీడియట్గా అసలు బిఫోర్ అరెస్టింగే కన్ఫర్మ్ ఇవ్వాలి, అరెస్ట్ ఇంటిమేషన్ నోటీస్ ఇవ్వాలి. ఓకే, అట్లీస్ట్ సుప్రీంకోర్టులో కూడా ఏమన్నారంటే ఒక గంట ముందన్న ఇవ్వాలి. సో మీరు అసలు గంట ముందు కూడా ఇవ్వకుండా వాళ్ళకి థింక్ చేయకుండా వాళ్ళకి ఎలాంటి ఆపర్చునిటీ ఇవ్వకుండా వాళ్ళు ఈరోజు ఏదైతే చేశారో కంప్లీట్గా చట్టానికి వ్యతిరేకం. సో ఇలాంటివన్నీ చేయకూడదు వాళ్ళు. సో అన్న తర్వాత కూడా మరి అట్లీస్ట్ కోర్టుకు పంపించారు ఎక్కడంటే కూడా వాళ్ళు ఎంత దాపెడుతున్నారంటే కావాలని ఎంత మ్యానిపులేషన్స్ అంటే ఆ ఎదురుగున్న కూర్చున్న వ్యక్తికి అతనికి ఏం సంబంధం. ఇమీడియట్లీ నేను అడిగిన అతన్ని మీరు ఎవరు, మీ డెసిగ్నేషన్ ఏంటి, మీ పేరు ఏంటి అని అడిగితే పేరు చెప్పలేదు, డెసిగ్నేషన్ చెప్పలేదు, చెప్పకుండా నేను ఇక్కడ స్టాఫ్ అని అంటున్నాడు. నేను అన్నాను నేను మరి సిఐ గారితో మాట్లాడుతున్నాను కదా మీరు ఎందుకు చెప్తున్నారు, సిఐ గారిని చెప్పమనండి అంటే ఆయన అన్నాడు లేదు మేడం మీరు ఏదున్నా కోర్టులో చూసుకోండి కోర్టుకి వెళ్ళిపోండి అంటున్నారు. సో ఇక్కడ మటుకు ఆయన రైట్ మేడం, నేను ఏమంటున్నా అంటే మీరు ఒక అడ్వకేట్ స్థాయిలో వెళ్ళారు, మీరు ఒక నల్లకోట తీసుకొని వెళ్ళారు, ఒక క్లయింట్స్కి సంబంధించి ఒక మహిళా జర్నలిస్ట్
సీట్ల గురించి అడగడం కోసం పోయి అక్కం రెస్టారెంట్ అక్కడ ఆయన స్టాఫ్ అని చెప్పేసి కూడా అక్కడ ముందర కూర్చోబెట్టిన తర్వాత ఆయన స్టాఫా లేకపోతే ఒక అధికార పక్షానికి సంబంధించినటువంటి నేతనా లేకపోతే కేసు పెట్టిన ఆయననా లేకపోతే ఆయన అట్లా మాట్లాడుతున్నారు. మరి సీఏ గారు ఏం మాట్లాడుతారు లోపల? అస్సలు ఏమనలేదు. నేను చెప్తున్నాను కదా, సిఐ గారన్నా ఆ టోన్లో మాట్లాడలే కానీ ఈ ఎదురుగా కూర్చున్న వ్యక్తి టోనే డిఫరెంట్. అంత రూడ్ బిహేవియర్, అంత రూడ్గా మాట్లాడుతున్నారు. అసలు ఆయనకి ఏం హక్కు ఉంది? నేను క్లియర్గా సిఐ గారితో మాట్లాడుతున్నాను. ఒక మహిళా అడ్వకేట్, ఒక అడ్వకేట్ వచ్చినప్పుడు అట్లీస్ట్ కనీసం ఒక సీట్ ఆఫర్ చేయరా? వాళ్ళు సీట్ కూడా ఆఫర్ చేయకుండా నిలబెట్టి మాట్లాడారు. అండ్ దే ఆర్ డినయింగ్. అంత అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. చెప్పొచ్చు, మేము మెడికల్కి తీసుకెళ్ళాము 10:30కో 11:30కో తీసుకొస్తామని ఒక మాట అనొచ్చు కదా, చెప్పలేదు. మాకు డౌట్ ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళు లోపలే ఉన్నారు. బికాస్ నేను ఇమీడియట్గా 8 వీళ్ళు చెప్పగానే బయటికి వచ్చి నేను కోర్టులో ఫోన్ చేశాను. కోర్టుకు ఫోన్ చేసి కోర్టుకు సంబంధించిన క్లర్క్ని కూడా అడిగాను. నేను ఏమన్నా రిమాండ్ తీసుకొచ్చారా? వాళ్ళు మరి అంటున్నారు ప్రొడ్యూస్ చేశారంటే ఏం తీసుకురాలేదు ఇంకా అని చెప్పారు. ఇప్పుడు కూడా మా వాళ్ళు అక్కడ ఉన్నారు. ఇప్పుడు కూడా ఏం తెలియదు. సో మేము చాలా వరీడ్ ఉన్నాము. చాలా అంటే వీఆర్ జస్ట్ టెన్షన్. ఎంత టెన్షన్ అంటే ఇద్దరు మహిళలు వాళ్ళిద్దరిని తీసుకెళ్ళి మరి ఇంత గోప్యంగా ఇంత సీక్రెట్గా వాళ్ళు ఇవన్నీ చేయాల్సిన అవసరం ఏముంది? ఫైనల్ మేడం, ఇది ఏంటి అంటే ఈ కేసు పెట్టిన పర్పస్ ఏంటి? దానికి అంటే రిమాండ్ చేసే అవకాశం ఉందా? వాళ్ళని చేసుకుంటే ఎట్లా? అంటే యాక్చువల్గా అయితే ఈ కేసులో రిమాండ్ చేయడానికి లేదు. ఖచ్చితంగా నోటీసే ఇవ్వాలి. ఇట్లాంటివి చాలాసార్లు సైబర్ క్రైమ్స్ పోలీసు వాళ్ళకి చెప్పినా వాళ్ళు ఫాలో కావట్లేదు. ఇంకా తన్వీన్ అనే అమ్మాయిని కూడా ఎప్పుడైతే అరెస్ట్ చేశారో ఈ ఒక ఫోన్ నుంచి వాళ్ళకి ఫోన్ వచ్చింది, ఇట్లా అరెస్ట్ చేశామని 8:29 AM. వేరే ఎన్ని గంటలకమ్మా మంది తీసుకెళ్ళింది షాద్నగర్? మార్నింగ్ 5 o'clockకి. మార్నింగ్ 5 o'clockకి తన్వీని తీసుకెళ్తే అసలు తన్వి సంగతి మాకు ఇక్కడికి వచ్చాకనే తెలిసింది తన్వీని కూడా అరెస్ట్ చేశారు అనేసి. సో వాళ్ళ ఇంట్లో వాళ్ళకి మార్నింగ్ 5 o'clock అమ్మాయిని తీసుకెళ్తే ఇంట్లో ఎవరు లేరు. ఆ టైంలో ఆ అమ్మాయి ఇక్కడ పోలీస్ స్టేషన్ నుంచే ఈ నంబర్ నుంచి ఫోన్ వచ్చింది 8:29 AMకి. సో ఆ నంబర్ ఎవరు? 8712660928 అనే నంబర్ నుంచి వాళ్ళ కజిన్ వాళ్ళ బ్రదర్కి ఫోన్ వచ్చింది, అరెస్ట్ చేశాము అనేసి. సో ఏ విధంగా వాళ్ళు చెప్తారు అసలు ఇవి చెప్పండి? సో నోటీస్ అయితే ఇవ్వాలి కదా, ఫోన్ చేసి చెప్పినంత మాత్రాన కాదు. పోనీ సరే ఇక్కడికి వచ్చాము, అవును అరెస్ట్ చేశామని న్యాయపరంగా ఏదైతే ఉందో వాళ్ళ లీగల్ అసిస్టెన్స్కి అయితే వాళ్ళు అర్హులు కదా, చెప్పొచ్చు కదా, దాన్ని దాపట్టాల్సిన అవసరం ఏముంది? మీకు ఎన్ని గంటలకు చేసింది ఇప్పుడు జర్నలిస్ట్ తన్వి? మాకైతే ఏం చేయలేదు. ఇక్కడ సైబరాబాద్ క్రైమ్ నుంచి మాకు కాల్ వచ్చిండే. సైబర్ క్రైమ్ నుంచి కాల్ చేసింది మాకు మార్నింగ్ అరౌండ్ 8:20కి ఇట్లా కాల్ వచ్చిండే. ఇక్కడ మీ తన్వి మా కస్టడీలో ఉందని కాల్ చేసి ఉండే. సరే మేము ఈ ఒక 2 words చెప్పి కాల్ కట్ అయిపోయింది. తర్వాత మేము మళ్ళీ కాల్ బ్యాక్ చేసినా కూడా మళ్ళీ కాల్ అయితే ఆన్సర్ చేయట్లేదు. మళ్ళీ లిఫ్ట్ చేయలేదు. కాళ్ళకి అయితే ట్రై చేసినాం, మళ్ళీ రెస్పాన్స్ అయితే ఏం రాలేదు. ఇప్పుడు తన్వి ఫోన్ నెంబర్ కలుస్తుందా? లేదు. తను సార్ నంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడింది. దయచేసి మళ్ళీ ప్రయత్నించండి. जिस नंबर से आप संपर्क करना चाहते हैं वह अभी स्विच्ड ऑफ है. ఓకే, అరెస్ట్ చేసిన మంది మీతోటి కానిస్టేబుల్ మాట్లాడారా? ఎవరు లేడీ కానిస్టేబుల్ మాట్లాడిందా లేకపోతే తన్వి మాట్లాడారు? లేడీ కానిస్టేబుల్. ఏమని చెప్పింది? తన్వి మా కస్టడీలో ఉంది అని చెప్పి కాల్ కట్ అయిపోయింది. ఎక్కడి నుంచి అరెస్ట్ చేసుకొని వచ్చేది? ఎక్కడ ఉంటుంది తన్వి అసలు? కొత్తూరు అంటే షాద్ నగర్ దగ్గర. అక్కడ నుంచే అరెస్ట్ చేశారు. మార్నింగ్ ఆఫీస్కి వచ్చే టైంలో అరెస్ట్ చేశారు.